గ్యాదరింగ్కు చేరినటువంటి తోటి లెక్చరర్లకు, మరి పూర్వ విద్యార్థులకు, మీకు ఈ ఆలోచన నేర్పే మూల వ్యక్తికి, ఆయనకు కోఆపరేట్ చేసినటువంటి అందరి మిత్రులకు మరి భగవంతుని ఆశీర్వాదం కోరుతూ మీరందరి జీవితాలు కూడా ప్రశాంతంగా, మీ పిల్లల జీవితాలు కూడా ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి, మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి దేవుని కోరుతూ నేను ఎక్కువ టైం తీసుకోకుండా కొన్ని 2 నిమిషాల్లోనే చేస్తాను. మీరు ఇంతవరకు క్రమశిక్షణ గురించి మాట్లాడినారు. ఆ క్రమశిక్షణ గురించి నాకు ఎట్లా వచ్చింది అన్నటువంటి ఉంటే, నేను ఆంధ్ర కాలేజీలో పియూసీ, అప్పుడు ఇంటర్మీడియట్ లేదు, పియూసీ ఉంది. అంటే అప్పుడు 10th క్లాస్ కాదు, 11th క్లాసు. తర్వాత పియూసీ 1 ఇయర్. ఆంధ్ర లైబ్రరీ కాలేజ్ విజయవాడ అంటే చాలా ఫేమస్. అది హైయెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి పిల్లలకు మాత్రమే సీట్లు దొరికేటువంటివి. అప్పుడు నేను మా చిన్నాన్న, మాది కడప జిల్లా అయినప్పటికీ, మా పిన్నిని ఇక్కడ రేవనూరు గోయలకొండలకు ఇచ్చినందువల్ల ఆమె భర్త పీఈటీగా లొద్దిపల్లిలో పనిచేసేవాడు. నేను వేంపల్లిలో 9th వరకు చదివి 10th 11th లొద్దిపల్లికి చేరాను. అక్కడ చేరిన తర్వాత ఆ స్కూలు ఫస్ట్గా నేను వచ్చాను. అప్పుడు హైయెస్ట్ మార్కు 600కు 406 హైయెస్ట్ మార్కు. అది డిస్ట్రిక్ట్ 2nd మార్క్ అన్నమాట. ఆ టైంలో అంత మార్కులు వచ్చినందువల్ల లైలకాయలో సీట్ దొరికింది. దొరికిన తర్వాత అక్కడ వాతావరణం చూస్తే, ఆ విద్యాభ్యాసం చూసినట్లయితే అక్కడ ప్రిన్సిపల్ ఆంగ్లో ఇండియన్. అది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ బెల్ అయ్యేటప్పటికి స్టూడెంట్స్ అంతా రూమ్లో చేరాలి. ఫస్ట్ బెల్ తర్వాత ఏ స్టూడెంట్ అని కూడా లోపలికి అలౌ చేయరు. రెండోది, 2nd బెల్ అయ్యేటప్పటికి లెక్చరర్ ఆ క్లాస్ గేట్ దగ్గర నిలబడి ఉండాలి, లోపలికి ఎంటర్ కాకూడదు. 2nd బెల్ అయ్యేటప్పటికి ఆయన అక్కడ ఉండాలి. 3rd బెల్ అయ్యేటప్పటికి లెక్చరర్ లోపలికి రావాలి. అది డిసిప్లిన్. ఇదంతా కూడా అప్పటికే ప్రిన్సిపల్ గమనిస్తుంటాడు అంతా, ఈ లెక్చరర్ సరిగా ఉన్నారా లేదా. అంటే లెక్చరర్స్ అంత టైంగా క్లాస్కి రావాలి. సరే, ఇప్పుడు మనం ఎవరైనా లెక్చరర్ సెలవు పెడితే పిల్లలను ప్లే గ్రౌండ్స్ పోవడము, అడిగి చెప్తుంటాం, లేక మాట్లాడుతుంటాం. కానీ అక్కడ కాదు. ఈరోజు కెమిస్ట్రీ పలానా పాఠం జరిగింది, ఆయన లీవ్ పెట్టాడు మనకు వస్తుంది. నెక్స్ట్ డే వేరే ఆయన వస్తాడు, మనం అడగడు ఎంతవరకు అయిందని. ఆ సెలవు పెట్టి ఆయన ఈరోజు ఇది నేను చెప్పానని చెప్పింటాడు, దాని నుండి ఆయన కంటిన్యూ చేసుకుంటాడు. అంత క్రమశిక్షణటువంటి కాలేజ్. లెక్చరర్స్ కానీ పిల్లలు కానీ ఆ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లయితే లెక్చరర్ అయినా సరే అతని ఇంటికి పంపించండి, స్టూడెంట్ అయినా సరే టీసీస్ పంపించండి. తర్వాత ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్ పెడతారు. దాంట్లో ఫస్ట్ క్లాస్ రాకపోతే ప్రమోషన్ లేదు. ఎగ్జామినేషను పబ్లిక్ ఎగ్జామ్ రాయనివారు. మరి ఎట్లా అని అంటారు. నెక్స్ట్ ఇయర్ చదవాలి ఆ కాలేజీలోనే. ఫీజు లేదు, హాస్టల్కి ఫీజు లేదు, ఫ్రీగానే చదివిస్తారు. అక్కడ సిస్టమ్ అంత సిస్టమేటిక్ ప్రతి ఒక్కటి జరుగుతుంటుంది. ఇక హాస్టల్ విషయానికి వచ్చినట్లయితే అక్కడ ప్రతి లెక్చరర్ కూడా ఒక్క క్లాసులో ఒక మాట కూడా లేదు. రావడం, పాఠం చెప్పడం, చేయడం, మధ్యలో క్వశ్చన్లు అడగడం, చేయడం. మరి హాస్టల్లో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండేటువంటి. ఉదయం 5 గంటలకల్లా లేవాలి అందరూ. మొత్తం ఒక రౌండ్లో 100 రూములు ఉండేటువంటి. 3 రౌండ్స్లో 300. ఒక్కొక్క రూమ్కి 2 స్టూడెంట్స్, 25 రూమ్స్ ఒక బ్లాక్. వీరిని పర్యవేక్షించడానికి 2 వాలంటీర్స్ ఉంటారు. 5కి లేవాలి, 5:45 లోపల అన్నీ ముగించుకోవాలి. 6కు
మరి టీ తీసుకోవాలి, బెడ్ టీ. అయిన తర్వాత 6:30కు స్టడీ కూర్చోవాలి, 7:30 వరకు స్టడీ చేయాలి, 7:30 నుండి 7:45 వరకు డ్రెస్సింగ్ చేయాలి. డ్రెస్సింగ్ చేసిన తర్వాత మరి టిఫిన్కి వెళ్ళి ఆ తర్వాత 8:05 బెల్లు కొడతారు, కాలేజీకి పోవాలి. అంతే, ఇంకా ఏ మాత్రం టైము మార్చేదానికి లేదు. అక్కడ బెల్లు 12:30 కాలేజ్ అయిపోతుంది. అది అయిపోతే ఇక్కడ హాస్టల్ బెల్లు 12:45 ఇక్కడ భోజనానికి ఉంటుంది. వెజిటేరియన్ ఒక బ్యాచ్, నాన్ వెజిటేరియన్ ఒక బ్యాచ్, ఇద్దరిని కలవరు. ఆ భోజనం చేసేటప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదర్శన వాళ్ళు మనం ఎట్లా భోజనం చేస్తున్నాం అనేది చూస్తారు. ఈ వేళ్ళు కానీ పైకి వచ్చినట్లయితే భోజనం ఈ మధ్యలో ఉన్నప్పుడు వేళ్ళు పెరిగితే బెత్తం ఉంటుంది ఆయన దగ్గర, పడాలు కొట్టేస్తాడు. అంటే తినే విధానం కూడా అంత పర్ఫెక్ట్గా ఉన్నట్టు. కాబట్టి సాయంత్రం 4 కల్లా కాలేజ్ అయిపోతే 4:45 వరకు అందరు పరీక్ష కావచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ గేమ్స్ ఆడేవాళ్ళు గేమ్స్ ఆడవచ్చు. గేమ్స్ చేతకున్నటువంటి వాళ్ళు ఏదన్నా అక్కడ పాట గీతలు పడతారు, వినొచ్చు. అంతా మళ్ళీ 6:30కు స్టడీ కూర్చోవాలి. ఇది సిస్టమేటిక్గా ఉంటుంది. 6:30 నుండి 8 వరకు ఉండాలి, 8 నుండి 9:30 వరకు భోజనాలు, 9:30 నుండి 10:30 వరకు ఏది మళ్ళీ స్టడీ, 10:30 నుండి 10:45కు సైలెంట్ షవర్. సైలెంట్ షవర్ అంటే నువ్వు ఏదో నోట్స్ రాసుకోకపోతే మాట్లాడకుండా పక్కన పోయి నోట్ తెచ్చుకోవడం, రాసుకోవడం. 10:45కు క్లోజ్, ఎవరు వదలకూడదు. అంత సిస్టమేటిక్గా కాలేజీలోను హాస్టల్లోనూ చూసాము. కాబట్టి నేను లెక్చరర్ అయిన తర్వాత ఇవి ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు అనేది అక్కడి నుండి పునాది పడింది. కాబట్టి ఏదైనా మనం ఒకటి చేస్తున్నామంటే ఏదో ఒకటి మనకు ఆదర్శంగా ఉంటుంది. ఆ ఆదర్శాన్ని బట్టే మనం బిహేవ్ చేస్తాం. కాబట్టి అది నా గొప్పతనం కాదు, ఆ లైలా కాలేజ్ వాళ్ళు అది నాకు నచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాను. తర్వాత పిల్లలను అరవడము, తిట్టడము, కొట్టడం అనేటువంటిది నేను వచ్చిన వెంటనే ల్యాబ్లోకి ముందు ప్రార్థన చేసుకుంటాను, క్లాస్ కంటర్ వెళ్తాను. క్లాస్ కంటర్ అయిన తర్వాత బోర్డు మీద ఒక చుక్క పెట్టి రాస్తాను. అంటే ఈరోజు పాఠం చెప్పేదంతా నేను కాదు, నువ్వే భగవంతుడు, నువ్వేమో నేను తప్పు చెప్పినంటే నువ్వు తప్పు చెప్పినావు, నేను కాదు. సో అంతా ఆయన మీద భారం వేసేస్తున్నాను. ఆ తర్వాత తిట్టిన తర్వాత నేను ల్యాబ్లో కిందకి వచ్చిన తర్వాత వాస్తవం చెప్తున్నాను, చాలా బాధపడతాను. ఎందుకు వాళ్ళని తిట్టాల్సి వచ్చింది, ఎందుకు కొట్టాల్సి వచ్చింది, రేపటి ఉంటే అటు చేయకూడదు, చేయను అనుకున్నాను. కానీ సీన్లో మళ్ళీ క్లాస్కి వచ్చేటప్పుడు ఇప్పుడు నా భార్య అంటుంది, నువ్వు పిల్లలను కొట్టద్దు, తిట్టద్దు, నువ్వు చెప్తున్నా జాగ్రత్త ఏంది అంటున్నా. సరే ఏం చేయను, నేను ఆ సీన్ అది నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. ఆ సిచ్యువేషన్ ఇప్పుడు కూడా నేను చేసే కాలేజీలో, మీద కాలేజీలో సార్ ఈ ఏజ్లో కూడా తిడతావు ఎట్లా సార్, ఆ పిల్లలు వేరు ఈ పిల్లలు వేరంటే ఏం పిల్లలయ్యా, వాళ్ళు చదువుకున్న వాళ్ళు వీళ్ళు చదువుకున్న వాళ్ళే. ఇప్పుడు కూడా నేను మానేదేం లేదు. నా వల్ల కొన్ని టీసీలు పోతున్నాయి. అంటే ఎవరైతే తట్టుకోలేరో వాళ్ళు దాని సార్ అంటే ఏమిటంటే కాబట్టి మనం ఒక స్టికాన్ ఏంటంటే దాని వెనుక ఒక అదృశ్య పవర్ ఉంది, అది మనం నడిపిస్తుంది. ఏ మనిషి యొక్క గొప్పతనం అందులో లేదు, వెనుక ఒక అదృశ్యమైన శక్తి అంటారు. ఎంత డాక్టర్ అయినా, ఎంత
మంచి పెద్ద ఆపరేషన్ చేసిన లాస్ట్గా ఏమంటాడు, నేను చేసిన తర్వాత అంటే. మరి అంత ఆపరేషన్ చేసి ఆ మాట ఎందుకు అంటున్నాడు అంటే దేర్ ఇస్ పవర్, దేర్ ఇస్ పవర్. అది అదృశ్యమైనటువంటి ఒక శక్తి, అది ఎవరికి కనపడాలి, అది మనం నడిపిస్తుంటుంది. అది తెలియక మానవులు ఏదో అహంకారంతో దుహంకారంతో చేస్తుంటారు, కానీ మనం అందరూ నడిపించేది ఆ అదృశ్య శక్తి. ఏం సార్ నీకు పరిస్థితి వచ్చింది అంటే అది ఆయన కల్పించింది. ఎందుకు కల్పించినాడో అది ఆయనకే తెలుసు, ఆయనకే తెలుసు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరైనా ఒక మనిషి తప్పు చేసినట్టయితే అతను ఆ తప్పు చేశాడు, అతని వెనక ఏదో ఉంది, అది తీర్చుకోక తప్పదు. అది ఇంతకుముందు తర్వాత కావాలి, ఇప్పుడు ఈ కాలంలో జరగాలి. ఇప్పుడు చేసిన తప్పు ఇప్పుడే రెక్టిఫై కావాలి, ప్రస్తుతం కలిగి ఉన్నట్టుంది. కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకున్నా 2 నిమిషాలని. దానికి కారణం ఎవరనే దానికి నేను చెప్పాను. నేను అట్లా బిహేవ్ చేసి కూడా మళ్ళీ ఫీల్ అయ్యి కూడా ఎందుకు చేస్తున్నామంటే అది నాకే తెలియదు. ఎవరిని బాధపెట్టాలని కాదు, ఎవరిని హింసించాలని కాదు, ఒకటే ధ్యేయం. సంస్థలో చేరిన విద్యార్థి అతని తల్లిదండ్రులు సంతోషంగా సంస్థ నుండి బయటికి. థ్యాంక్ యూ. మీ అందరికీ చేసినంత వరకు మీ అందరికీ నా ఆశీస్సులు, మీ పిల్లలకు అందరికీ కూడా ఆశీస్సులు, మీ తల్లిదండ్రులకు కూడా నమస్కారాలు చెప్పండి. థ్యాంక్ యూ. సార్ ధన్యవాదాలు సార్. మీ యొక్క